హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎలక్షన్ కమిషన్ వైఎస్ జగన్ను బాగా ఇబ్బంది పెట్టిందని అయితే సుప్రీంకోర్టు చెప్తోంది. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎన్నికల సంఘం తీరుపై వైసీపీ గుర్రుగా ఉందన్నమాట నిజమే. సో ఈ ఎన్నికల్లో ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిందనే అభిప్రాయం సామాన్య ప్రజానికానికి వస్తుందని చెబుతూ ఉన్నారండి. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్లే కూటమికి అనుకూలంగా ఈసీ నడుచుకుందని కూడా చర్చనీయాంశము. అందుకే చర్యలు తీసుకోవడంలో వివక్ష చూపుతుందని అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్తున్నారు. సో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బాబు కళ్యాణ్ తమ ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్పై నోరు పారేసుకున్న ఈసీకి చీమ కుట్టినట్టని లేదని అయితే విమర్శ బలంగా ఉంది. సో మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించినట్టుగా ఈసీతో కూడా కూటమి పొత్తు పెట్టుకుందా అనే అనుమానం వ్యక్తమవుతుందని అయితే నాని వ్యక్తపరిచారు. ఇక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని అలాగే డీజీపీ వాళ్ళనైతే ఇష్టానుసారంగా మార్చి టీడీపీకి ఎన్నెన్ని ప్రయోజనాలు కల్పించేందుకు ఈసీ ప్రయత్నించిందని అయితే వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా పల్నాడులో గొడవలకు కేవలం ఎస్పీ ఒంటెద్దు పోకడలే అని కారణమని వైసీపీ ఆరోపణ. ఎన్నికల తర్వాత కూడా శాంతి భద్రతలను అదుపులోకి ఉంచలేక పల్నాడు ఎస్పీ చేతులెత్తేశారు అని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం. మరి టీడీపీ నాయకులు కార్యకర్తలు యథేచ్ఛగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఈసీ ఏరుకోరి వేసుకున్న పోలీసు అధికారులను కళ్ళపై చూస్తున్నారు తప్ప వైసీపీని విమర్శించింది లేదు. ఈసీ అడుగడుగునా కూటమికి తొత్తుగా వ్యవహరిస్తున్నది తమను ఇబ్బంది పెట్టిందని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వైసీపీ నేతలు అంటున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ఇలాగే చేసింది అనిపిస్తే ఎస్ అని టైప్ చేయండి. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.